వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హిస్టరీ ప్రాంతీయ రాజ్యాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. తూర్పు గంగా రాజ్యం కళింగ నగరి రాజధానిగా ఒరిస్సాను అనేక శతాబ్దాలు పాలించిన వంశం. కర్ణాటకను పాలించిన గంగా వంశాన్ని పశ్చిమ గాంగులు అంటారు. పర్షియన్ గ్రంథాల్లో ఒరిస్సాను జాజ్నగర్ అని పిలిచేవారు. 11 నుంచి 13వ శతాబ్దాల్లో తూర్పు గాంగులు ఒరిస్సాలో అద్భుతమైన హిందూ దేవాలయాలను నిర్మించారు. వాటిలో ముఖ్యమైనవి లింగరాజ ఆలయం. 11వ శతాబ్దంలో అనంతవర్మ చోడ గంగా భువనేశ్వర్లో ఈ ఆలయాన్ని నిర్మించాడు. జగన్నాథ ఆలయం. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ పూరిలో నిర్మించాడు. సూర్య దేవాలయం. 13వ శతాబ్దంలో దీన్ని నరసింహ అనే గంగరాజు కోనార్కులో నిర్మించాడు. దీన్ని రథాకారంలో నిర్మించడం వల్ల బ్లాక్ పగోడా అని పిలుస్తారు. ఈ ఆలయ చక్రాలు అందమైన శృంగార శిల్పాలతో అలంకరించి ఉంటాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. షామీర్ రాజ్యం కశ్మీర్. 14 నుంచి 16 శతాబ్దాల్లో కశ్మీర్ను అల్లావుద్దీన్ పూర్ శ్రీనగర్ రాజధానిగా షామీర్ వంశం పరిపాలించింది. జైనుల్ అబిదిన్ 1420 నుంచి 70. షామీర్ వంశంలో అందరికంటే గొప్ప సుల్తాన్. ఇతడిని కాశ్మీరీలు బడేషా అని, చరిత్రకారులు కశ్మీర్ దేశపు అక్బర్ అని కొనియాడారు. హిందువులపై విధించే జిజియా పన్నును ఇతడు రద్దు చేశాడు. కశ్మీర్ బ్రాహ్మణులకు ఉన్నత ఉద్యోగాలు కల్పించాడు. తన పూర్వీకులు ముఖ్యంగా సికిందర్ షామీర్ ధ్వంసం చేసిన హిందూ దేవాలయాలను పునరుద్ధరించాడు. కశ్మీర్లోని ప్రముఖ శైవక్షేత్రం అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శించేవాడు. అక్బర్ ఆస్థానంలోని అబుల్ ఫజల్ ప్రకారం 150 హిందూ దేవాలయాలను నిర్మించి అనేక మంది పండితులను పోషించాడు. ఇతడి ఆదరణలో మహాభారతం, రాజతరంగిణి కావ్యాలను పర్షియన్ భాషలోకి అనువదించారు. జొనరాజా, శ్రీవర అనే పండితులు కలహనుడి రాజతరంగినికి కొనసాగింపుగా రాజతరంగిణి 2 రచించారు. ఇది 12వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు కశ్మీర్ చరిత్రను తెలియజేస్తుంది. కశ్మీర్లోని ఊలార్ సరస్సులో జైనలంక అనే కృత్రిమ ద్వీపం నిర్మించి అక్కడ మసీదుతో పాటు ఓ భవంతిని నిర్మించాడు. మాల్వా సుల్తానులు. తుగ్లక్లకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన ప్రాంతీయ రాజ్యాల్లో మాల్వా రాజ్యం ఒకటి. మండు రాజధానిగా పరిపాలన కొనసాగించారు. వీరు మండూలో కింది కట్టడాలు నిర్మించారు: జామా మసీదు, హోషన్ షా మసీదు, హిందోలా మహల్ ఇది టీ ఆకారంలో నిర్మించిన భవంతి, బాజ్ బహదూర్ ప్యాలెస్, రూపవతి ప్యాలెస్, జహజ్ మహల్. బాజ్ బహదూర్ 1555 నుంచి 62. ఈ వంశంలో అందరికంటే గొప్ప సుల్తాన్, గొప్ప పండితుడు, సంగీత విద్వాంసుడు. ప్రపంచ సుందరిగా పేరుగాంచిన హిందూ గాయకురాలు రూపవతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇతడు కృష్ణ భక్తుడు. బృందావనానికి వెళ్ళి భక్తితో నృత్యం చేసేవాడు. గుజరాత్ సుల్తానులు. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో గుజరాత్ గవర్నర్ జాఫర్ ఖాన్ తిరుగుబాటు చేసి గుజరాత్ సుల్తానేట్ అనే స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. అహ్మద్ షా 1411 నుంచి 42. ఇతడు మతోన్మాద చర్యలకు పాల్పడ్డాడు. హిందువులపై జిజియా పన్ను విధించి అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. అహ్మదాబాద్ అనే నూతన నగరాన్ని నిర్మించి రాజధానిని అన్హిల్వారా నుంచి అహ్మదాబాద్కు తరలించాడు.
ఇక్కడే జామా మసీదు, తీన్ దర్వాజా లాంటి కట్టడాలను నిర్మించాడు. మహమ్మద్ షా 1459 నుంచి 1511. గుజరాత్ సుల్తానులలో అందరికంటే గొప్పవాడు. గుజరాత్లోని గిర్నార్, చంపనీర్ కోటలను జయించి బెగరా అనే బిరుదు పొందాడు. గుజరాత్ను సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు బార్బోసా మహమ్మద్ షాను బాల్యం నుంచి విషమిచ్చి పెంచారని రాశాడు. ఇతడి ఆస్థాన కవి ఉదయరాజా మహమ్మద్ షా జీవిత చరిత్రపై రాజ వినోద అనే సంస్కృత కావ్యం రచించాడు. షార్కీ రాజ్యం జౌన్పూర్. ఫిరోజ్ షా తుగ్లక్ గవర్నర్ అయిన మాలిక్ సర్వర్ స్వతంత్రుడిగా ప్రకటించుకుని జౌన్పూర్ రాజధానిగా షార్కీ రాజ్యాన్ని స్థాపించాడు. ఇబ్రహీం షా షార్కీ. ఇతడి పరిపాలనా కాలంలోనే అతలదేవి ఆలయం మసీదుగా మారింది. ఇది జౌన్పూర్లో సుప్రసిద్ధ కట్టడం. హుస్సేన్ షా షార్కీ 1450 నుంచి 1505. ఈ వంశంలో అత్యంత గొప్ప సుల్తాన్. జంగులా అనే కొత్త రాగాన్ని కనుక్కున్నాడు. సికిందర్ లోడి ఈ రాజ్యాన్ని అంతం చేసి తిరిగి ఢిల్లీ సుల్తానేట్లో విలీనం చేశాడు. అహోం రాజ్యం అస్సాం. 13 నుంచి 19 శతాబ్దాల మధ్య అస్సాంను పాలించిన గొప్ప వంశం అహోం. అహోం అనే పదం నుంచే అసోం ఆవిర్భవించింది. వీరు ముస్లిం సామ్రాజ్యవాదానికి తలొగ్గక ఢిల్లీ సుల్తానులు, బెంగాల్ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులతో నిరంతరాయంగా పోరాడారు. చివరకు 19వ శతాబ్దంలో ఆంగ్లేయులు అహోం రాజ్యాన్ని జయించారు. సుహుంగ్ ముంగ్ 1497 నుంచి 1539. అహోం వంశంలో అత్యంత గొప్ప చక్రవర్తి. ఇతడు వైష్ణవ మతాచార్యుడైన శంకరదాస ప్రభావంతో వైష్ణవాన్ని స్వీకరించి స్వర్గనారాయణగా పేరు మార్చుకున్నాడు. ఇతడి కాలంలోనే రచించిన బురుంజీ అనే చారిత్రక గ్రంథం అస్సాం చరిత్రను తెలియజేస్తుంది. ఇలియాస్ షాహీ రాజ్యం బెంగాల్. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో బెంగాల్ గవర్నర్గా ఉన్న షంషుద్దీన్ ఇలియాస్ షా తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యానికి 2 రాజధానులు ఉండేవి. అవి పండువా, గౌర్. పండువా ఈ నగరంలో ఇలియాసు షాహీ వంశస్థులు నిర్మించిన అదీనా మసీదు అత్యంత గొప్ప కట్టడం. గౌర్ ఇక్కడ చోటా సోనా మసీదు, బడా సోనా మసీదులను నిర్మించారు. అల్లావుద్దీన్ హసన్ షా 1493 నుంచి 1519. ఈ వంశంలో అత్యంత గొప్ప సుల్తాన్. ఇతడి బిరుదులు నృపతి తిలక, జగత్ భూషణ్. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు. బెంగాల్లోని వైష్ణవాచార్యుడైన చైతన్యుడిని గౌరవించాడు. హిందువులు ఈ సుల్తానును శ్రీకృష్ణుడి అవతారంగా భావించేవారు. ఇతడి ఆదరణలో బెంగాలీ సాహిత్యం అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. బెంగాలీ కవులు గొప్ప రచనలు. కాశీరాం. ఇతడు మహాభారతాన్ని బెంగాలీలో రచించాడు. కృత్తివస ఓజా బెంగాలీలో రామాయణాన్ని రచించాడు. మాలాధార్ బసు. ఇతడు భాగవతాన్ని బెంగాలీలోకి అనువదించాడు. శ్రీకృష్ణ విజయం అనే కావ్యాన్ని రచించాడు.